ఏపీలో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు పెరుగుతున్నాయి. వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలని, గతంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొంటూ కూటమి పార్టీల నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడిలతో ప్రభుత్వం ఏదో ఒక రకంగా కేసులు పెట్టేస్తుంది. తాజాగా మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు పెట్టారు. ఆయనతో పాటు మరో 19 పైన కేసులు నమోదు చేశారు. ఢిల్లీరావు అనే సామాజిక కార్యకర్త మృతి చెందగా ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ విచారణను వేగంగా పూర్తి చేయాలని సీదిరి డిమాండ్ చేస్తూ పలాస పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ట్రాఫిక్కు అడ్డు తగులుతున్నారంటూ సీదిరి సహా 19 మందిపై కేసు పెట్టారు. తీరా చూస్తే ఇది పెట్టి కేసు. మహా అయితే 500 రూపాయలు ఫైన్ వేసి వదిలేసే కేసు. ఇక దువ్వాడ శ్రీనివాస్ విద్యుత్ శాఖ అధికారిని ఫోన్లో దూషించారని మరో కేసు పెట్టగా ఇది కూడా మహా అయితే 100 రూపాయలు ఫైన్ వేసే కేసు. అదే సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించారన్నది ఈ కేసు. అయితే ఈ కేసులు పెద్దగా బలం ఉన్నవి కాకపోవడం గమనార్హం. కేవలం కేసులు పెట్టామని పోలీసులు సంఖ్యాపరంగా చెప్పుకునేందుకు అవకాశం ఉన్నవి పెట్టి కేసులు కావడంతో పాటు కూటమి తమపై కక్ష కడుతుందన్న ఆరోపణలు చేసేందుకు వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.